బృహత్ నగరంలో సుపరిపాలన సాధ్యం కావాలంటే నగర ప్రజలంతా భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పిలుపునిచ్చారు. 27 మున్సిపాలిటీల విలీనంతో 300 వార్డులు, 60 సర్కిళ్లు, 12 జోన్లుగా జీహెచ్ఎంసీ విస్తరించింది. ఈ నేపథ్యంలో 2026లో 100% పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయనున్నట్లు ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. 2025లో జీహెచ్ఎంసీ సాధించిన పురోగతి, అభివృద్ధి పనులను ఆయన వివరించారు. హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ప్రథమ కర్తవ్యమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. 2026లో పరిశుభ్రతలో నగరాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే ప్రణాళికలతో ముందుకెడుతున్నట్లు వెల్లడించారు. 2025 స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీ 6వ ర్యాంకు సాధించిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2000 కిలోమీటర్ల వరకు విస్తరించిన నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేకంగా డిఈఈలు, ఏఈలను నియమించి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో జవహర్ నగర్ వద్ద 24 మెగావాట్ల ప్లాంటుతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్నారు. చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. 2025లో 10,752 చలాన్లు విధించగా 2.34 కోట్ల రూపాయల జరిమానాలు జీహెచ్ఎంసీకు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ 30 రోజులు కొనసాగుతుందని, చెత్త తొలగింపే కాకుండా ఇళ్ల ముందు నిలిపి ఉంచిన పాత వాహనాల్ని కూడా తొలగిస్తామని కర్ణన్ స్పష్టం చేశారు. ఎంటైర్ కోర్ అర్బన్ రీజన్ లో యూనిఫామ్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఇవన్నీ కలిపి ఒక జిహెచ్ఎంసీ పరిధిలో కోర్ అర్బన్ రీజన్ యూనిఫామ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ప్రకారం 6th ర్యాంక్ ఇన్ ఎంటైర్ కంట్రీలో వి గాట్ 6th ర్యాంక్ అండ్ 7-star గార్బేజ్ ఫ్రీ సిటీ ప్లస్ ఓడిఎఫ్ రీసర్టిఫికేషన్ కూడా రావడం జరిగింది. తెలంగాణలో ప్రామిసింగ్ స్వచ్ఛ శేఖర్గా తెలంగాణలో హైదరాబాద్ పెట్టడం జరుగుతుంది. ఆరోగ్యకరమైన నగరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహార భద్రతా తనిఖీల్ని ముమ్మరం చేసినట్లు కర్ణన్ పేర్కొన్నారు. 9,656 చోట్ల తనిఖీలు చేసి 1,368 మందికి నోటీసులు జారీ చేశామని, 65 చోట్ల ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారికి 14.84 లక్షల జరిమానా విధించామని తెలిపారు. 123 అవగాహన కార్యక్రమాలతో పాటు 145 శిక్షణా తరగతులు నిర్వహించామన్నారు. కేపీహెచ్బీ కాలనీలో ఫుడ్ టెస్ట్ ల్యాబొరేటరీ కోసం 5 కోట్ల రూపాయల మంజూరుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. పబ్లిక్ హెల్త్ కూడా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిక్ హెల్త్ లో మీకు అందరికీ తెలుసు ఫుడ్ సేఫ్టీ గురించి ఫోకస్ చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ కూడా ఇప్పుడు ఎంటైర్ కోర్ అర్బన్ రీజన్ లో ఎంటైర్ ఓవరాల్ లోపల ఒక పూర్తిగా జోనల్ లెవెల్లో అదేవిధంగా సర్కిల్ లెవెల్లో చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ వల్ల చాలా ఇన్స్పెక్షన్ చేశాం. ఈ ఇయర్ లో దాదాపుగా 9,656 ఇన్స్పెక్షన్ చేశాం అండ్ ఇంప్రూవ్మెంట్ నోటీసెస్ 1,368కి ఇచ్చాం. పెనాల్టీ ఇంపోస్ట్ అరౌండ్ 15 lakhs పెనాల్టీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఆల్ ఫుడ్ సేఫ్టీకి సంబంధంగా 145 ట్రైనింగ్స్ అండ్ 123 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఫుడ్ సేఫ్టీ వెహికల్స్ ద్వారా చేయడం జరిగింది. సో ఈ ఇయర్ లో కూడా నెక్స్ట్ ఇయర్ లో కూడా వీ ఫోకస్ ఆన్ పబ్లిక్ హెల్త్ లో మేజర్ ఫోకస్ ఫుడ్ సేఫ్టీ కమిటీలో ఫుడ్ సేఫ్టీ సంబంధంగా ఉంటాయి. దాని సందర్భంగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ కూడా ఏర్పాటు చేశాం. ఫస్ట్ దశలో కేపీహెచ్బిలో 5 crore ఒక బేసిక్ ఫుడ్ టెస్టింగ్ ఎబిలిటీ ల్యాబొరేటరీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 1,512 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలైందని, 2024-25 కంటే 8% పెరిగిందన్నారు. ఇటీవల విలీనమైన మున్సిపాలిటీల పరిధిలో మరో 800 కోట్ల ఆస్తి పన్ను వసూలవుతుందని అంచనా వేశారు. జీఐఎస్ సర్వే ద్వారా 14 లక్షల ప్రాపర్టీల్ని సర్వే చేసినట్లు పేర్కొన్నారు. అందులో 1,00,000 మంది కట్టాల్సిన ఆస్తి పన్ను కంటే తక్కువగా కడుతున్నట్లు గుర్తించామన్నారు. నగర పౌరులు తమ ఆస్తి పన్నును నేరుగా ఆన్లైన్లోనే చెల్లించొచ్చన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఇప్పుడు వరకు లాస్ట్ ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రాపర్టీ కలెక్షన్ మన ఫైనాన్షియల్ ఇయర్ గా చూసుకుంటాం. ఇప్పటి వరకు 1,512 crores రావడం జరిగింది. ఏప్రిల్ 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు 1,512 crores రావడం జరిగింది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ 8% ఇంక్రీజ్ ఉంది. లైక్ అరౌండ్ 121 crores. లాస్ట్ ఇయర్కి ఇదే కంపేర్ చేసిన 121 crores మన ఇంక్రీజ్ గా చేయడం జరుగుతుంది. ఆల్ ప్రాపర్టీ ట్యాక్స్ సర్వీసెస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆన్లైన్. నో నీడ్ టు గో టు ఎనీ ఆఫీస్, నో నీడ్ టు గో టు మీట్ ఏఎంసీ, నో నీడ్ టు గో టు డిసి ఆఫీస్. ఎవ్రీథింగ్ ఆన్లైన్ లో పెట్టుకుని మీ ఇంటి ద్వారా, మీ మొబైల్ ద్వారా లేదన్నా మీ ఇంటర్నెట్ ల్యాప్టాప్ ద్వారా చేయడం అవకాశం ఉంది.
నగరంలో రవాణా సదుపాయాన్ని మరింత మెరుగుపరిచేందుకు పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్లను ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని, హెచ్సిటీ ప్రాజెక్టు కింద చేపట్టనున్న 32 ప్రాజెక్టులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. రహదారులు దెబ్బతిన్న ప్రాంతాల్లో 23,091 గుంతల్ని పూడ్చామని, 1,122 చోట్ల మరమ్మతులు చేసి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూశామని పేర్కొన్నారు. రోడ్ సేఫ్టీ డ్రైవ్ కూడా మనం క్లియర్ గా చేయడం జరిగింది. దాని దాదాపుగా 24,000 పాట్ హోల్స్ రెక్టిఫై చేసాము. క్యాచ్ పిట్ రిట్స్ అరౌండ్ 11,122 క్యాచ్ పిట్స్ రిపేర్ చేయడం జరిగింది. 507 రీప్లేస్ చేసాం. దెన్ సెంట్రల్ మీడియన్ రిపేర్స్ 15 లొకేషన్లు చేయడం జరిగింది. దెన్ మేజర్ ఫ్లైఓవర్స్ ఈసారి కంప్లీట్ చేసినది పీజీఆర్ ఫ్లైఓవర్, ఫలక్నామా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అండ్ ఆరాంఘాట్ ఫ్లైఓవర్, మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ కూడా ఈసారి కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ లో కూడా రిమైనింగ్ ఫ్లైఓవర్స్ కూడా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. అది కూడా జూన్ లోపల అన్ని ఇంపార్టెంట్ ఎస్ఆర్డిపి ఫ్లైఓవర్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. భాగ్యనగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు పౌరులంతా తమ బాధ్యతగా సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. తమ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం సహా ఇతర సమస్యలేవైనా ఉంటే వాట్సాప్ నంబర్ 8125966586 లేదా జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 04021111111కి ఫిర్యాదు చెయ్యొచ్చని సూచించారు.